నటరాజ రామకృష్ణ శాస్త్రి నాట్యానికి చేసిన కృషి అనిర్వచనీయమైనదని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏవి శేషసాయి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నదీ తీరాలు నాగరికత సంస్కృతికి పుట్టినిల్లన్నారు. నటరాజ రామకృష్ణ శాస్త్రి నాట్యానికి చేసిన కృషి అనిర్వచనీయమైనదని హైకోర్టు మాజీ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఏవి శేషసాయి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో స్వరనర్తన సంగీత నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రనాట్య సంగమం గురు డాక్టర్ కళాకృష్ణ పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి ఏవి శేషసాయి మాట్లాడుతూ నదీ తీరాలు నాగరికత సంస్కృతికి పుట్టినిల్లన్నారు. సాహితీకాలంగా విజయనగర సామ్రాజ్యం, కళల కాలంగా కాకతీయ సామ్రాజ్యం చేసిన కృషి తరతరాలు చెప్పుకుంటుందన్నారు. కాకతీయుల కాలం నుంచి వచ్చిందే ఆంధ్ర నాట్యమని విశ్రాంత న్యాయమూర్తి దుర్గాప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నటరాజ రామకృష్ణకు ఉన్నత శిష్యగుణం నాట్యరంగంలో మరెవరికీ లేదన్నారు. కళల పరంగా సాహిత్యపరంగా కళారూపాలు వర్ధిల్లిన కాలాలు మన తెలుగువారికి సంబంధించినంత వరకు రెండు కాలాలండి. ఒకటి సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయల కాలం, రెండో కాలం శిల్పకళకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలం. ఇంకో గొప్పతనం ఏంటంటే రామప్ప గుడి మనందరికీ తెలిసిందే. ఓరుగల్లులో రామప్ప గుడిలో ఉండే శిల్పాలు కూడా అవి ఎలాగా చెక్కారు అంటే ఒక్కసారి మనం. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి దెందులూరి నళిని మోహన్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో గురు డాక్టర్ కళాకృష్ణ నట్టువంగం నృత్య దర్శకత్వం వహించిన నవజనార్దన పారిజాత నృత్య ప్రదర్శనను పద్మమోహన్ దెందులూరి అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. బామనే కలహ కారణం చూడరే చెల్లులారా ఈ విరహ మోటులోర్తునే పంచబాణ దండరించెను నాపై అంశాలకు సంబంధించిన నృత్య ప్రదర్శనలు ఆహుతుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు, కలెక్టర్ లక్ష్మీస తదితరులు పాల్గొన్నారు. నిజంగా నటరాజ రామకృష్ణ గారు లాంటి మహనీయుడు తెలుగునాట పుట్టడం మనందరికీ గర్వదాయక విషయం. అలాగే రామప్ప శిల్పాల్లో ఉన్న నాట్య భంగిమల్ని అనుసరించి పేరిణి శివతాండం అని కూడా వారు మళ్ళా వెలికి తీసి జీవం పోశారు. నటరాజ రామకృష్ణ గారి శిష్యులు వారి బాటలోనే ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకోవటం కాకుండా ఆంధ్ర నాట్యానికి వైభవానికి కృషి చేస్తున్నారు. అది అందరికి కూడా ఆనందదాయక విషయం. ఈరోజు ఆయన కళాకృష్ణ గారు ఆయన ఒక శిష్యుడు, వారు కూడా ఇక్కడ కార్యక్రమంలో ఉన్నారు. అలాగే అనేక మంది ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకున్న ఆ రోజుల నర్తకి మనలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే ఒకటేమో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రనాట్య కళాకారులు వారు ఇద్దరు కలిసి కర్ణాటి నవత, అలాగే దెందులూరి పద్మమోహన్ వీళ్ళిద్దరూ కలిసి స్వరనర్తన అని చెప్పి ఒక గొప్ప ఈ నృత్య శిక్షణా సంస్థ ప్లస్ నృత్య ప్రదర్శనా సంస్థని వాళ్ళు పెట్టి చాలా ఈ నృత్యానికి బాగా సేవ చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజున మనం ఈ మన కేవలం మన ఆంధ్ర నాట్యం అనేది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైందని చెప్పి చెప్పాలి. ఇది పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు చాలా అద్భుతమైన రీతిలో దీన్ని సమకూర్చడం జరిగింది. ఎలా అంటే మన రామప్ప దేవాలయంలో చాలా స్తంభాలు ఉన్నాయి. స్తంభానికి కూడా శిల్పాలు ఉన్నాయి. ఒక శిల్పం ఒక భంగిమ ఒక ముద్రలో ఉంటే ఇంకో శిల్పం ఇంకో భంగిమ ఇంకో ముద్రలో ఉంటుంది.